ఏదో చేరాల్సిందేనే ఏ పార్టీలు చేరుతాం అనేది ఏదైతుందో నిర్ణయం మీ ద్వారానే తెలుపుతా అని చెప్పింది నేను. ఇప్పుడు ఒకప్పుడు ఏదైతున్నదో ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయినాం. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాటికి నన్ను మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అద్దం పడుతుందని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి వీళ్ళు కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఇవాళ ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం.